మీ జర్నీలో అన్నపూర్ణమ్మ గారి ఎలా ఉండేవాళ్ళు సార్? ఇప్పుడు స్టార్, పెద్ద సూపర్ స్టార్ భార్య, పిల్లలు, ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, అన్నపూర్ణమ్మ గారు కానీ, మీరు నాగేశ్వర గారితో తారసపడినప్పుడు నాగేశ్వర గారితో ఉన్న సాన్నిహిత్యం కానీ ఎలా ఉండేది? ఫ్యామిలీతో బాండింగ్ అనేది నాగేశ్వర గారు? మేము వెళ్ళినప్పుడల్లా వారికి నమస్కారం పెట్టేవాళ్ళం, ఈయన పెట్టినట్టే ఆమెకు పెట్టేవాళ్ళం. ఈయన మాట్లాడేప్పుడు ఆమె వచ్చేది కాదు, లోపల ఉండేది. మేము వెళ్ళి పలకరించి చేసేవాళ్ళము. ఒకసారి ఏమైందంటే మేడసాని మోహన్ ఆయన అవధానం అది అరేంజ్ చేసి నాగేశ్వరరావు గారిని పిలిచారు. ఈ పద్యాలు ఆ లక్షణాలు అవన్నీ నాకు తెలియవు కదా, నేను వచ్చి ఏం చేస్తాను అన్నాడు. అంటే ఆయన తిరుపతి నుండి వస్తున్నాడు సార్, మీరు రావాలంటే సరే మీరు రెగ్యులర్గా నన్ను పిలుస్తుంటారు కాబట్టి వస్తాను, చూస్తాను అన్నాడు. అన్న తర్వాత ఆయన ఏం చేశాడంటే మేడసాని మోహన్ ఒక 100 లడ్లు తీసుకొచ్చాడు. ఓకే, తిరుపతి నుంచి. తిరుపతి పెద్ద పెద్దవి, చిన్నవి కాదు, కళ్యాణ లడ్డులు. ఎందుకంటే ఈయన అందులో పనిచేస్తున్నాడు, టీటీడీలో డైరెక్టర్, అన్నమాచార్య ప్రాజెక్టుకు డైరెక్టర్. సో వాళ్ళకి అఫిషియల్గా అడిగితే ఇచ్చారు. ఇస్తే ఏం చేసుకుంటాం మేము ఇది అన్నాడు ఈయన. ఆమె అన్నపూర్ణ గారుండి అదేంటి అలా అంటారు, అందరికి అంతా అవి, ఆయన ఎంతో అభిమానంతో అక్కడ నుండి పంపిస్తే మీరు వదిలేయండి నేను చూసుకుంటాను అని ఆ లడ్లు తెచ్చినందుకు నన్ను ఎంత ఇది చేసిందంటే, చేసి నాకు 10 లడ్లు, మనకు సహాయం చేసేవాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి అది ఇవ్వండి, 90 లడ్లు మా బంధువులు సినిమా వాళ్ళు ఉన్నారు నేను పంచుతాను. ఒక 4 రోజులు చెప్పిన తర్వాత అందరినీ పిలిచి లడ్డు మీరు తిరుపతి పోవాల్సిన పనులే నేను ఇస్తున్నాను. ఈయనేమో ఇంచుమించు నాస్తికుడు కదా, దేవుణ్ణి నమ్మరు కదా, దేవుణ్ణి నమ్మడు. ఈమెమో ఆస్తికురాలు, పరమ భక్తురాలు. ఓకే, ఆయన నాస్తికుడు, ఈమె నాస్తికురాలు కాలేదు. ఆవిడ పూజలు అవి అవన్నీ ఆవిడకు ఉన్నాయి. ఈ పని నేను చేసినందుకు నా మీద ఎంత ఇది చేసిన వచ్చిన వాళ్ళకంతా చెప్పేది, ఎంత పదవి ఉంటే ఇది 100 లడ్లు వెంకటేశ్వర స్వామి నాకు పంపించాడు. సూపర్. ఓకే అని చెప్పుకున్నారు ఆయన. ఓకే, అట్లా అది ఒకటైంది. ఓకే, తర్వాత ఏమో నాగేశ్వరరావు గారి ఊరు గుడివాడ. అవును. ఆ ఊర్లో నేను చేసిన ఇవన్నీ నేను ఒక పెద్ద ఆల్బమ్ చేశాను. తర్వాత ఆ నటించిన పాత్రలన్నీ ఈ సైజులో ఇచ్చేయించాను. అది అక్కడ ఊర్లో ఫంక్షన్. వీళ్ళంతా వచ్చారు, నాగార్జున, వెంకట్, సుశీల అందరూ. నేను ముందు వెళ్ళాను. అక్కడ ఒక గెస్ట్ హౌస్ లాగా ఒకటి ఉంది గుడివాడలో ఆయనది. దాంట్లో ఇవన్నీ పెట్టాము. అక్కడ చుట్టూ ఒక 100 పెద్ద పెద్ద ఫోటోలు ఇప్పుడు ఉన్నాయి. నాగేశ్వర గెస్ట్ హౌస్ అది. ఓకే, అందులో ఏం చేసామంటే కుట్టు మిషన్లు, గోడల కంటే ఇవి ఉన్నాయి, కింద ఏముంది. అవును. సో 20 కుర్చీలు పెట్టి మిషన్లు పెట్టి ఆ లోకల్గా ఉన్న వాళ్ళు అక్కడ కుట్టు వాళ్ళకు ఓకే ఓకే కుట్టుకోవచ్చు వాళ్ళు. ఓకే, వాళ్ళకి ఇవ్వడం, కుట్టు మిషన్లు డొనేట్ చేసి ఉపాధిలాగా ఏర్పాటు చేశారు. అక్కడ ఎంత పెద్ద ఇదంటే ఆ ఊర్లో వాళ్ళంతా వచ్చారండి. ఏ ప్లేస్ చాలుతుంది. అవును. మొత్తం ఏమైందంటే వాళ్ళ ఇంటి పక్కనే హాల్ ఉంది, పెద్ద హాల్, అది ఓపెన్. సో అటు నుండి పొలంలోకి పోతుంది, వెనకంతా పొలం. పొలం అంతా నిండిపోయారు. నేనేమో వీరి గురించి పరిచయ వాక్యాలు నావి. ఈమె ఎవరు మంత్రి ఉండే, అరుణ,
గల్లా గెల్లా అరుణ గారు అప్పుడు మంత్రి, ఆమెను గెస్ట్గా పిలిచాము. సో ఆవిడ వచ్చింది, మిగతా సినిమా వాళ్ళు 2-3 వచ్చారు. అరేంజ్ చేసింది నేను కాబట్టి ఓపెనింగ్ ప్రతి మాటకు చెప్పట్లే ఆయన గురించి. ఈయన లేచి మీరు చప్పట్లు కొట్టడం ఆపేస్తే 2 మాటలు ఎక్కువ చెప్తాడు ఆయన. నేనేమన్నానంటే నాకన్నా వాళ్ళకి మీ గురించి ఎక్కువ తెలుసు కాబట్టి ఇంక నేనేం చెప్పను, మిగతా వాళ్ళు మాట్లాడండి అని చెప్పి మిగతా అనౌన్సర్ నేనే. ఓకే ఓకే. నాగార్జున మాట్లాడుతుంటే ఒకటే ఈలలు చప్పట్లు, మళ్ళీ అదే ఇబ్బంది, వినటంలే ఈలలు కొడుతున్నారు. ఓకే. దాదాపు 2 గంటలు జరిగింది ఆ సభ. జరిగిన తర్వాత ఇంకా ఏమైందంటే అక్కడ శ్రీమన్నారాయణ గారని ఆయనది ఒక స్కూల్ ఉంది, దాదాపు 5-6 వేల మంది అక్కడ ఉండి చదువుకునే ఇది. నేషనల్ లెవెల్లో అవార్డు వచ్చింది. నాగేశ్వరరావు గారికి వీరాభిమాని, ఎప్పుడు పోయినా ఆయన ఇంట్లోనే ఉండాలి ఆయన. సో నన్ను కూడా అక్కడే దించారు. తర్వాత మన వాళ్ళ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఈయన కొడుకున్నాడు సుమంత్ కూడా ఉన్నాడు నాతోనే. మేమంతా నాగేశ్వరరావు గారు వీరు అందరం, వీళ్ళేమో కార్లో వెళ్ళిపోయారు ఇంటికి. నేనేమో అక్కడ చూడాలి కదా, ఇవి వేరే ఊరు అది. అవును. ఈ హైదరాబాద్ అంటే ఎవరికో చేస్తే వస్తారు, అక్కడేమో నాకు కొత్త అది. 2-3 ఉన్నారు, వాళ్ళతో అవన్నీ చేయించి నో కార్, ఎవరి కార్లో వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు ఫోన్లు కూడా లేవుగా. ఫోన్లు కూడా లేవు. నడుచుకుంటూ పోతున్నాము. ఇటు ఈ కాలువ, ఆ కాలువలో పాములు, నడుచుకుంటూ పోతున్నాము. మీరు సరే ఇది గమనించి ఆయన ఇంకా రాలేదేమి, వాళ్ళు డిన్నర్ కోసం వెయిట్ చేస్తున్నారు నా కోసం. ఎస్ఐ గారు ఇంకా రాలేదేమి ఇది అని. అప్పుడు ఆయన కారు వేసుకొని వచ్చాయండి. కారు వేసుకొని వచ్చి ఏంటి కారు ఎందుకు పంపలేదు అది ఇదని కోప్పడ్డాడు వాళ్ళ మీద. సరే దాంట్లో ఎక్కించుకుంటే నేను చెప్పాను, సార్ ఇవన్నీ పాములు నడుచుకో. ఆ కాలువ అంతా పొడుగ్గా ఉంది, ఇటు నుంచి వచ్చి మామూలు అటు వెళ్తున్నాయి. వింతగా ఉండింది నాకు. ఓకే ఓకే. వాళ్ళు ఎట్లా అలవాటు పడ్డారో ఇంకొత్త మరి అక్కడ లోకల్ వాళ్ళు. సరే అని ఇంటికి వచ్చాక అందరం చేసి ఆమె అరుణ గారు కూడా నాతో పాటు ఇది చేశారు. అట్లా నాగేశ్వరరావు గారు చాలా స్నేహశీలి. ముందు అర్థం కాడు ఆయన, చాలా ముభావంగా ఉంటాడు. ఆయనను హృదయానికి తగిన మాటలు చెప్తే కానీ ఆయన స్పందించడు.